బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ స్థానిక సంస్థల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌతమ్ రావును అధిష్టానం ప్రకటించింది. బీజేపీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడిగా ఆయన పనిచేశారు. మే 1తో ఎమ్మెల్సీ ప్రభాకర్ పదవీ కాలం ముగియనుంది. దీంతో ఈ స్థానానికి ఏప్రిల్ 23న పోలింగ్, 25న ఓట్ల లెక్కింపును నిర్వహించనున్నారు. గౌతమ్ రావును ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించడంపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఉద్దేశించి మీ నియోజకవర్గానికే పదవులిస్తారా? ఇతర పార్లమెంటులోని సీనియర్ నాయకులు, కార్యకర్తలు కనిపించడం లేదా? గులాంగిరి చేసేవారికే టికెట్లు ఇస్తారా అని రాజాసింగ్ విమర్శించారు. ప్రస్తుతం రాజాసింగ్ చేసిన ఈ వ్యాఖ్యలు బీజేపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఎంఐఎంపై బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గౌతమ్ రావు హాట్ కామెంట్స్ చేశారు. పాత బస్తీని ఎంఐఎంకు గంపగుత్తగా అప్పచెప్పడం హైదరాబాద్ ప్రజలకు ఇష్టం లేదన్నారు. ప్రజల పక్షాన నిలబడి ఎంఐఎం దురాగతాలను అడ్డుకుని పాత బస్తీలో పాగా వేస్తామన్నారు. రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు తాను చూడలేదని, తన దృష్టికి రాలేదని అన్నారు గౌతమ్ రావు. పార్టీలో వ్యక్తిగతంగా ఎవరూ తనకు శత్రువులు కాదంటున్న బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గౌతమ్ రావుతో మా ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌతమ్ రావును బీజేపీ అధిష్టానం ప్రకటించి ఉంది. ప్రస్తుతం మనతో గౌతమ్ రావు గారు ఉన్నారు. సరేంటి మీ పేరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా మీ పేరును ప్రకటించింది అధిష్టానం, ఏం చెప్తారు? భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నేను సంతోషిస్తూ ఉన్నాను. ఏదైతే లోకల్ బాడీ ఎలక్షన్లో అవకాశం ఇచ్చినారో అభ్యర్థిగా, కాబట్టి గెలిపే లక్ష్యంగా నా వంతు ప్రయత్నంగా నేను చేస్తాను. అదేవిధంగా పార్టీకి ఉండేటువంటి ప్రణాళిక ఈ యొక్క ఎలక్షన్లో ఎట్లా గెలవాలని, గతంలో జరిగినటువంటి 2 ఎమ్మెల్సీలు కూడా గెలవడం జరిగింది. ఎప్పుడు ఏ ఎలక్షన్ జరిగినప్పటికీ కూడా దేశంలో కానివ్వండి, మన రాష్ట్రంలో కానివ్వండి, భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క ఎలక్షన్ కూడా తప్పకుండా భారతీయ జనతా పార్టీ గెలుస్తామని చెప్పి నేను ధీమాగా ఉన్నాను. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రధానంగా మీకు సంఖ్యాబలం కూడా చాలా తక్కువ ఉంది. ఎంఐఎం ఖచ్చితంగా గెలుస్తుందనేది కూడా అక్కడ ఉంది. కానీ ఎందుకు మీరు బరిలో దిగవలసిన అవసరం ఏమొచ్చింది అనేది కూడా ఉంది, ఏం చెప్తారు? ప్రజలు హైదరాబాదును గంపగుత్తగా ఎంఐఎంకు కట్టిపెట్టడానికి రెడీగా లేరు. కాబట్టి ఎంఐఎంను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ హైదరాబాద్ ప్రజలు, తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా ఒప్పుకోరు. కాబట్టి దాని కొరకే అయితే కంపల్సరీ కొన్ని రాజకీయ పార్టీలు ఈరోజు ఆ పార్టీకి వంత పాడుతున్నప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన నిలబడుతుంది. తప్పకుండా ఈ యొక్క రాబోయేటువంటి ఎలక్షన్లో ఎంఐఎంకు బుద్ధి చెప్తాం. అదేవిధంగా వాళ్ళ యొక్క ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం కూడా ఈరోజు ఉంది. ఎందుకంటే ప్రజలు ఎవరు కూడా వాళ్ళకి ఇచ్చేటువంటి మ్యాండేట్ ఎవరు కూడా ఎంఐఎంకు వంటపాడమని చెప్పి ఇవ్వలేదు. కాబట్టి ఆ విధంగానే వాళ్ళ ఆత్మావలోకనం చేసుకొని ఈ యొక్క ఎలక్షన్లో ఓటేయాలని చెప్పి నేను అడగబోతా ఉన్నాను. డెఫినెట్గా ఆ విధంగానే ఇక్కడ ఎంఐఎం బీజేపీ మధ్యన ఉన్నటువంటి పోటీలో బీజేపీ తప్పకుండా గెలుస్తుంది. ఎంఐఎం టార్గెట్ చేస్తాం, ఓడిస్తామని చెప్తా ఉన్నారు. బీఆర్ఎస్ని ఏమైనా ఓట్లేమని అడుగుతారా, లేదంటే కాంగ్రెస్ని ఏమైనా ఓట్లేమని అడుగుతారా? ఏ విధంగా ఉండవుతుంది మీ ఈక్వేషన్స్, ఏ విధంగా ఉండబోతుంది? నేను ఈరోజు ఉన్నటువంటి అయితే కార్పొరేటర్స్ ఉన్నారో అందరూ కూడా ఎంఐఎంకు వ్యతిరేకంగా ఓటు వేయాలని చెప్పి అడగబోతున్నాను. కాబట్టి ఎంఐఎంకు వ్యతిరేకంగా ఉన్నటువంటి అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ నాకు సంబంధించమని అడగబోతున్నాను. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల మనోభిష్టం మేరకు, మన ఇష్టం ప్రకారం ఇక్కడ ఏదైతే ఎంఐఎంకు గంపగుత్తగా హైదరాబాద్ అంతా కూడా తాకట్టు పెట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతుందో దాన్ని వ్యతిరేకించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. కాబట్టి దాని విషయంలో ఖచ్చితంగా అందరూ కూడా వాళ్ళ ఆత్మావలోకనం చేసుకొని ఓటేయాలని చెప్పి అడుగుతాను. డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తారు. ఇంకొక అంశం, బీఆర్ఎస్ మద్దతు వల్లే బీజేపీ ఈ పోటీలో దిగుతూ ఉంది, ఎంఐఎం టార్గెట్ చేసేందుకు అనేది ఒక చర్చ ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ పోటీలో లేదు, కాంగ్రెస్ పార్టీ కూడా పోటీలో లేదు. ఎంఐఎం పోటీ చేస్తుంది, మీరు పోటీ చేస్తున్నారు. మీరు గెలవడానికి కూడా సంఖ్యాబలం చాలా అవసరం. బీఆర్ఎస్ మద్దతుతోనే బీజేపీ దిగుతుంది అనేది కూడా ఒక చర్చ ఉంది. దీనికి ఏం చెప్తారు? అది జనరల్గా రాబోయేటువంటి రోజుల్లో చూస్తా పార్టీకి ఉండేటువంటి ప్రణాళికలు పార్టీకి ఉంటాయి. నేను ఒకటే చెప్తా ఉన్నాను, రేపు రాబోయేటువంటి ఎలక్షన్లలో భారతీయ జనతా పార్టీ అయితే నిలబడ్డ ప్రజల పక్షాన ఈ యొక్క ఎంఐఎం యొక్క దురాఘాతాలను అడ్డుకోవడం కొరకు భారతీయ జనతా పార్టీ ముందుకు వస్తూ ఉంది. కాబట్టి ఆ విధంగానే ఇక్కడ ఏదో కొంత స్వార్థం కొరకు సపోర్ట్ చేసినప్పటికీ కూడా కొంతమంది డెఫినెట్గా మీరు ఇండివిజువల్గా ఆత్మావలోకనం చేసుకొని
మమ్మల్ని సమర్థించాలా, గెలిపించాలని చెప్పి నేను అడుగుతాం. పార్టీలో కొంతమంది మీకు ఎమ్మెల్సీ ఇచ్చిన తరంలో కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. రాజాసింగ్ లాంటి నేతలు ఆ, కొన్ని వర్డ్స్ కూడా వాడినట్టు నేపథ్యం ఉంది. ఈ వ్యతిరేకతను మీకు ఎమ్మెల్సీ అభ్యర్థికి వచ్చిన తరుణంలో ఈ వ్యతిరేకతను ఎట్లా చూస్తారు? ఇది నాకు తెలియదు, ఇంతవరకు నేను చూడలేదు కాబట్టి నాకు ఐడియా లేదు. ఎవరు ఏం మాట్లాడేది నాకు ఐడియా లేదు. ఎవరు కూడా పార్టీ నిర్ణయాన్ని ఎవరు కూడా వ్యతిరేకించరు. మా పార్టీలో క్రమశిక్షణ కలిగిన పార్టీ కాబట్టి అటువంటిది ఏమి ఉండదు. ఒకసారి అభ్యర్థిగా ప్రకటించినాక అందరూ కూడా కలిసి పనిచేసేటువంటి విధానం మా పార్టీలో ఉంది. ఆ విధంగానే పనిచేస్తా ఉన్నాం. ఎట్లా వెళ్తారు? గెలుస్తామని చెప్తున్నారు, 2 ఎమ్మెల్సీలు గెలిచామని చెప్తున్నారు. ఈ గెలుపు మేము గెలుస్తామని చెప్తున్నారు, ఎంఐఎం టార్గెట్ చేస్తామంటున్నారు. ఏ విధంగా ఉండబోతుంది? ఎట్లా వెళ్తున్నారు? డెఫినెట్గా ఎంఐఎం టార్గెట్ చేసి ముందుకెళ్తాం. ప్రజల పక్షాన్ని నిలబడతాం, ఎంఐఎం టార్గెట్ చేస్తాం. ఎంఐఎం యొక్క దురాఘాతాలు, గతంలో చేసినటువంటి దురాఘాతాలు, ఇప్పుడు చేస్తున్నటువంటి దురాఘాతాలు కూడా ప్రజల ముందు వస్తాం. తప్పకుండా ప్రజల పక్షాన్ని నిలబడి ఎంఐఎం ఓడగొట్టడానికి కొరకు మా శాయశక్తిలో పనిచేస్తాం. బీఆర్ఎస్ని ఏమన్నా ఓట్లు ఏమని అడుగుతారా? అధిష్టానంతో పాటు రాష్ట్ర నాయకత్వం ఇండివిజువల్గా అందరినీ అడుగుతాం ఓట్లు. ఏదైతే ఎంఐఎంను అడ్డుకోవడానికి కొరకు వాళ్ళందరూ కూడా ఈరోజు మేమైతే ప్రజల పక్షాన్ని ఉన్నామో మమ్మల్ని సమర్థించామని చెప్పి డెఫినెట్గా అడుగుతాం. సో ఇది మొత్తం ఎంఐఎంకి హైదరాబాద్ గంపగుత్తగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎంఐఎంని ఈ ఎన్నికల్లో టార్గెట్ చేస్తాం. ఎంఐఎంని ఓడించేందుకు అందరినీ కలుస్తాం, ఓట్లు వేయమని అడుగుతాం. ఖచ్చితంగా హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధిస్తామనే ధీమా గౌతమ్ రామ్ అయితే వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. వీడియో జర్నలిస్ట్ గౌస్తో వెంకట్, బిగ్ టీవీ, హైదరాబాద్.